ఈ మధ్య వచ్చే సినిమాలు టైటిల్సే చాలా ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి. ఎందుకంటే టైటిల్ బాగుంటే ఆ బజ్జే వేరుగా ఉంటుంది. లవ్ రెడ్డి డిఫరెంట్ టైటిల్తో వస్తున్నారు. అసలు ఆ రెడ్డి అనే ట్యాగ్ ఎందుకు పెట్టారనేది వాళ్ళని తెలుసుకుందాం. వాళ్ళు ఏదో రియల్ స్టోరీ వెనకాల ఉందని చెప్తున్నారు. సో టీం అయితే లవ్ రెడ్డి టీం అయితే మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ గారు, హీరోయిన్, అలాగే హీరో గారు, జ్యోతి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటి సార్, ఏమన్నా టెన్షన్గా ఉందా? సినిమా దగ్గర పడిపోయింది, ఫస్ట్ కాపీ చూసారా, నర్వస్గా ఏమైనా ఉందా? ఎందుకంటే ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ టెన్షన్ ఉంటుంది ఆర్టిస్ట్లో కానీ డైరెక్టర్లో కానీ. ఎలా వచ్చింది ఏంటి, ప్రజలు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అంతలో అందరూ డెబ్యూ, మీరంతా ఎలా? టెన్షన్ అంతా ప్రమోషన్ గురించే, ఎట్లా రీచ్ అవ్వాలి, ఎంత ఫాస్ట్గా పబ్లిక్లోకి వెళ్ళాలి, అందరు మన గురించి మాట్లాడుకోవాలి, సినిమా తెలియాలి. ఫస్ట్ సినిమా ఒకటి ఉంది, టీజర్ రిలీజ్ అయింది మన రీసెంట్గా టూ డేస్ బ్యాక్. సో నెక్స్ట్ 4 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, షార్ట్ టైం ఉంది. సో యాక్చువల్లీ ప్రీపోన్ చేసుకున్నాము, నెక్స్ట్ November 8th ఉండే, సో 18th వచ్చేసాము. ఎందుకు రావాల్సి వచ్చింది? అప్పుడంతే మీకు ప్రమోషన్కి టైం ఉండేది కదా? టైం ఉండేది, బట్ కొంచెం పెద్ద మూవీస్ వస్తున్నాయి. దివాళీకి కొన్ని పెద్ద మూవీస్ ఉన్నాయి, ఆ తర్వాత 15th కొన్ని పెద్ద మూవీస్ ఉన్నాయి. ఆ సెంటర్లో పడితే యాక్చువల్లీ చిన్న సినిమాకి పికప్ టైం కావాలి, స్ప్రెడ్ అయ్యి అందరికి తెలిసి బాగుంది అంటే థియేటర్ రావడానికి. సో ఆ రకంగా ఇప్పుడు మనకు 2 weeks ఉంది, 18th నుండి నెక్స్ట్ 31st వరకు. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్ దెన్ ఇంకా పుష్ చేసుకోవచ్చు ఫెస్టివల్ కని కూడా ఐడియా. ప్రస్తుతానికి అయితే సోలో ఆల్మోస్ట్ లైక్ సోలో రిలీజ్ లా వస్తుంది. చిన్న సినిమా ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి, పెద్ద ఏమి లేవు నాకు. ఏంటి సార్ స్మరణ గారు, ఎక్కడ చేశారు మీరు? గతంలో ఎవరన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారా, లేకపోతే ఫస్ట్ టైమా, లేకపోతే ఎవరికి ఏం చేయకుండా కథ రాసుకుని? ప్రీవియస్గా నందిని రెడ్డి గారికి వర్క్ చేశాను సార్. ఏ సినిమా చేశారు? నందిని రెడ్డి కళ్యాణ వైభోగం చేశాను సార్. ఆ తర్వాత కొంతమందికి రైటింగ్ సైడ్ హెల్ప్ చేశాను. సినిమా చేద్దాం అనుకున్నాము, ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసాం సార్, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాము. నేను తను కలిసి ఎమోషన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము 2017లో. ఆ టైంలో చాలా వైరల్ అయింది, ఆల్మోస్ట్ 1 crore పీపుల్ చూసారు. సో ఆ తర్వాత ఇద్దరం కలిసి నేను తను నాతోనే చేద్దామని డిసైడ్ అయ్యి అనుకున్నదే ఈ లవ్ రెడ్డి. ఓకే, యా, సూపర్ సార్. జ్యోతి గారు, ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నాం ఆర్టిస్టులు అందరినీ, కొత్త డైరెక్టర్, ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? నాది ఫుల్ ఫన్నీ క్యారెక్టర్ అండి. సో ప్రతి ఒక్కరు చూసిన వెంటనే బాగా నవ్వుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు నా క్యారెక్టర్ని అయితే. సో త్రోట్ సినిమా మొత్తం ఉంటారా? అంతా ఉండనండి, కామెడీ రోల్ కొంచెమే కదా ఇచ్చేది, అంతా ఎక్కడ ఇస్తారు? హీరో హీరోయిన్ అయితే అంతా ఇస్తారు కదా. అన్నిటికంటే ఏది కష్టమో తెలుసా చేయటం? కామెడీ రోల్. కామెడీ కరెక్ట్ అండి. సూపర్. సరే అంజన్ గారు, ఎట్లా ఉంది సార్? ట్రేజర్ చూసాం, చాలా బాగుంది. ఆయన బాగా టేకింగ్ కానీ, విజువల్స్ కానీ, ఎమోషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఏంటి సార్, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన అన్నట్టు షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చా అన్నారు, ఎక్కడే మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయ్యారు? హిందూపురం పక్కన చిన్న పల్లెటూరు. సో ఇట్లే ఇండస్ట్రీకి రావాలని చెప్పి వచ్చింది. సో వచ్చిన తర్వాత నేను స్మరణ్ ఒక సినిమాకి ఏడీగా చేసామండి, అసిస్టెంట్ డైరెక్టర్స్గా వర్క్ చేసాము. అక్కడ నుంచి చేసామండి సార్. అది సినిమా వర్కౌట్ అంటే రిలీజ్ కలదా? రిలీజ్ అవ్వలేదు. సో చేసాము. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత మేమిద్దరం ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము, అది 2017లోనే బాగా మంచి సెన్సేషన్ అయిందండి. సో దాని తర్వాత సినిమా చేద్దామని ప్రాసెస్లో కొంచెం లేట్ అయింది. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో ఫైనల్గా ఇప్పుడు సినిమా తీసామండి. ఏడీగా వచ్చిన వాళ్ళు డైరెక్షన్ చేయకుండా హీరోలు ఏంటి మళ్ళీ? అంటే ఏడీగా వర్క్ బాలీవుడ్లో అందరూ హీరోస్ అవ్వక ముందు ఒక సినిమాకి ఏడీగా చేస్తుంటారు, నేర్చుకోవడానికి టెక్నిక్. మరి మీరు అవ్వలేదు? సో నాకు ఏం లేదు సార్, అదే డీటెయిల్డ్గా తెలుసు, అసలు సినిమా ఏంటనేది తెలిస్తే మనం బాగా చేయొచ్చు కదా అనేది అంతే. సో ఏడీగా చేసినందుకు నాకు క్రాఫ్ట్స్ మీద చాలా అవగాహన దొరికింది. సో నేను తను డిస్కస్ చేసుకునే వాళ్ళం వాట్ ఈస్ వాట్ అని. సో యా, దానివల్ల ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చింది అనేది మా ఫీలింగ్ సార్. అంటే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల, సినిమా పట్ల అవగాహన ఉండడం వల్ల. యా, సూపర్. శ్రావణి గారు, చూడంగానే తెలుగు అమ్మాయిలా కనిపించారు. కాదు, తెలుగు అమ్మాయి కాదు మీరు, తెలుగు బాగా వచ్చు. చాలా బాగుంది, లుక్ అయితే చాలా ప్రామిసింగ్ ఉంది, అచ్చు కొట్టినట్టు తెలుగు అమ్మాయిలాగా ఉంది. చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది నాకు తెలిసి. ఈ సినిమా సక్సెస్ అయితే మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ. ఎట్లా వచ్చారు? ఎక్కడ మీది? బెంగళూరా? ఎట్లా వచ్చింది ఆఫర్? ఎలా వచ్చింది? అంటే వీళ్ళు నాకు అప్పటి నుంచి ఫ్రెండ్స్, 10 years నుంచి వీళ్ళిద్దరూ తెలుసు అనమాట. ఎమోషన్ షార్ట్ ఫిల్మ్ చెప్పారు కదా, అది నేను చేయాల్సింది. అది చేస్తుంటే మూవీ వచ్చేది కాదేమో, అది చేయలేదని ఇది ఇచ్చారు. సో అంటే అప్పటి నుంచి తెలుసు కాబట్టి. ఓకే, సో తిను ఫ్రెండ్, తను కాల్ చేశాడు, ఇలా చేద్దాం అనుకుంటున్నాము, నేను అనుకుంటున్నాం చేస్తా. నేను ఇంకేం సెకండ్ థాట్ ఏం లేదు, చేసేస్తా అని చెప్పా. స్టోరీ కూడా అడగలేదు నేను ఫస్ట్. మళ్ళీ స్టోరీ డైరెక్ట్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది క్యారెక్టర్, చాలా బాగుంది. సూపర్.
సార్ స్మరణ గారు ఎక్కడ సార్ నాకు ఈ టైటిల్ చెప్పండి, రెడ్డి అని ఎందుకు పెట్టారు? లవ్ రెడ్డి ఒరిజినల్ ఇన్సిడెంట్లో జరిగిన క్యారెక్టర్ పేరు నారాయణ రెడ్డి సార్, ఆ పర్సన్ పేరు నారాయణ రెడ్డి. సో అదే పేరు సినిమాలో కూడా పెట్టాము తనకి. అంటే మాకు ఒక ఫీలింగ్ ఉండాలి కదా, మేము ఆ పర్సన్ లైఫ్లో జరిగిన ఒక సోల్ని మేము తీస్తున్నామని మేము ఫీల్ అవ్వాలంటే ఆయన పేరు పెట్టుకుంటేనే అంతకన్నా జస్టిఫైయింగ్ ఇంకేం ఉండదు అనిపించింది మాకు. సో ఇట్లా తేడా రాదా? లవ్ రెడ్డి ఆ కమ్యూనిటీ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవా? ఎందుకంటే ఫ్యాక్షనిజంలో వాడుతున్నారు రెడ్డి అనే పదాన్ని, ఇక్కడ లవ్ రెడ్డి అని మీరు వాడుతున్నారు, స్పైడర్ రెడ్డి అంటారు. చాలామంది ఆ కమ్యూనిటీని ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే ఇబ్బంది పెట్టే అంశాలు ఏమైనా ఉంటాయా? కమ్యూనిటీకి సంబంధించి అయితే ఏం లేదు సార్. ఆబ్వియస్గా రెడ్డి అనేది ఎప్పటికైనా ఒక విన్నింగ్ టైటిల్ ఎప్పటికైనా. ఆయన లైఫ్లో నారాయణ రెడ్డి కాబట్టి నారాయణ రెడ్డి పెట్టాం, వేరే ఇంకేదైనా ఉంటే కూడా అలానే మేము కంటిన్యూ అయ్యేవాళ్ళం సార్. సో లవ్లో వీడు చూసిన ఒక యాంగిల్, వీడు తీసుకున్న కొన్ని డిసిషన్స్లో వాడు చూస్ చేసుకున్న పాత్ ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటుందంటే లవ్లో ఇంతకన్నా బెస్ట్ వెళ్ళగలుగుతామా అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. సో ఈ సినిమాకి అంతకన్నా బెటర్ టైటిల్ ఏముంటుంది లవ్ రెడ్డి అని అనిపించింది మాకు. ఓకే, క్యాచీ కూడా ఉంటుందని పెట్టేశారు. క్యాచ్ కూడా ఉంటుంది సార్. ఈ రియల్ ఇన్సిడెంట్స్లో ఏమవుతాయి అంటే పేరెంట్స్ ఒప్పుకోవటం, ఇంటర్ క్యాస్ట్లో ఒకటి, చాలా డబ్బు లేకపోవటం, డబ్బు ఉండటం, ఇటువంటి సందర్భాల్లో పేరెంట్స్ ఒప్పుకోపోవటం, వీళ్ళు లేచిపోవటం, చాలా గోడ ఎవరో చనిపోవటం, ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఏ ఊర్లో ఏది జరిగినా, రూరల్లో ఏ బ్యాక్డ్రాప్లో ఏది జరిగినా ఇవే ఉంటాయి. ఇంతకంటే కొత్తగా ఏముంటాయి లవ్ రెడ్లో? ఇదైతే ఖచ్చితంగా ఆ రూట్లో వెళ్ళదు సార్. ఇప్పుడు క్యారెక్టరైజేషన్స్ బేస్డ్ ఉంటుంది, లవ్కి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఈ నారాయణ రెడ్డి అనే క్యారెక్టర్ ఆ అమ్మాయిని ఆబ్వియస్గా ఇష్టపడతాడు. ఆ అమ్మాయికి ఏం ఫీలింగ్ ఉంటుంది, వీడు ఒక ఇమాజినేషన్లో ఉండడం ఆ అమ్మాయికి అనిపిస్తుంది, ఆ అమ్మాయి ఇమాజినేషన్ ఉందాము ఇతనికి కనిపిస్తుంది. సో అంత ట్రిక్కీగా వెళ్తుంటుంది సిచ్యువేషన్స్ అన్నీ. నాట్ లైక్ రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే అసలు అట్లా వెళ్ళదు. ఇప్పుడేంటి మీ ఫ్రెండ్ అని పెట్టుకున్నారా, లేకపోతే ఆ క్యారెక్టర్? చాలామంది డైరెక్టర్లు అంటారు, నేను కథ రాసుకునేటప్పుడు నా క్యారెక్టర్కి అతనైతేనే యాప్ట్, అతను తప్ప ప్రపంచంలో ఎవరు చేయలేరు అంటూ ఉంటారు. నేను కూడా అదే స్టేట్మెంట్ ఇస్తాను. ఈ ప్రపంచంలో లవ్ రెడ్డి అనే క్యారెక్టర్ ఈయన తప్ప ఎవరు చేయలేరు, హీరోయిన్ క్యారెక్టర్ ఆమె తప్ప ఎవరు చేయలేరు. ఇది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి సార్ అంత నమ్మకం ఏంటి మీ మీద? జర్నీ సార్, అంతే, మ్యూచువల్ జర్నీ. అండ్ సినిమా అంత బాగా వచ్చింది సార్, అంతే. అంటే ఆ లవ్ రెడ్డి అనేటోడు ఓ పిచ్చోడు, ఆ పిచ్చి నాలో చూశాడు అనుకుంటా డైరెక్టర్. సో అలా చేసాం సార్. సార్ సినిమా హీరోలు అంటే ఆ కట్అవుట్లు వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటారు, 6 ప్యాక్ ఉంటుంది, మెయింటెనెన్స్ డిఫరెంట్ ఉంటారు. మీరు నార్మల్గా మా ఇంటి పక్క అబ్బాయి, మా ఇంట్లో మా బ్రదర్ లాగా ఉన్నారు. హీరో అనగానే ఆ మెయింటెనెన్స్ అవన్నీ చాలా కథ ఉంటుంది. మరి ఏమైనా ప్రిపేర్ అయ్యారా, అవ్వలేదా? ఓన్లీ యాక్టింగ్ అయినా, రాగా వెళ్ళిపోదామనా ప్లాన్ ఏంటి? ప్లాన్ మంచి సినిమాలు చేద్దామని అంతే సార్. అంటే ఏదో హీరోయిగా 6 ప్యాక్ అట్లా అని కాదు, కానీ ఏం సినిమా చేసినా మంచి సినిమా చేయాలని, అంటే ఆ క్యారెక్టర్లో ఉండాలి, దాని గురించి వర్క్ చేయాలి అని అంతే సార్. మేము గ్లామర్ సైడ్ వెళ్ళలేదు సార్ ఎప్పుడు, అందంగా చూపించా ఆ సైడ్ వెళ్ళలేదు సార్. ఈ సినిమా వరకు అయితే చాలా అథెంటిక్ ఉంటుంది సార్. అంటే వీడు 6 ప్యాక్ వేసుకొని కనిపించకూడదు, అండ్ సినిమాలో వీడు ఏజ్ 30 అయిపోయి ఉంటుంది, సో 30+ లానే లుక్ ఉండాలి. అండ్ ఆల్సో ఒక విలేజ్ అబ్బాయి కాబట్టి దాని ట్రైట్సే ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం కంప్లీట్గా వెళ్ళొద్దు. సో దానికి సంబంధించి చిన్న ఆస్థెటిక్స్ ఇవన్నీ బాగా చేసుకున్నాం సార్. సూపర్. శ్రావణి గారు క్యారెక్టర్ చూస్తుంటే చాలా డెప్త్ ఉంది మీ క్యారెక్టర్లో, చాలా లవ్ ఉంది. ఫస్ట్ టైం మీ క్యారెక్టర్ రావడంతోనే ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు. ఇటువంటి ఒక అమ్మాయికి ఫస్ట్ టైమర్కి ఇటువంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టమని చెప్పాలి. ఎట్లా ఎంతవరకు న్యాయం చేశాం మీ క్యారెక్టర్కి? అంటే ఇప్పుడు నేను శ్రావణి, ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఉంది కదా సార్, అంటే బయట ఉన్నప్పుడు నేను శ్రావణి గారు ఉంటే ఆ అమ్మాయిని ఫీల్ అవుతా అంతే. బట్ ఆ క్యారెక్టర్లో వెళ్ళినప్పుడు నేనే అమ్మాయి, నాకు ఇప్పుడు ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడో లేదా ఒక 30+ అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడో అంటే ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ నాది. బట్ ఆ క్యారెక్టర్ తీసుకుని ఇంట్రోవర్ట్ అని లేదు, ఎక్స్ట్రోవర్ట్ అని లేదు, అలా ఉంటుంది నా క్యారెక్టర్. ఒక్కొక్కలాగా యాక్టివ్గాను ఉంటా ఇలా. సో అవన్నీ తీసుకొని ఆ క్యారెక్టర్ నన్ను మీరు చూస్తే మీరే చెప్పగలరు అది ఎలా ఉంటుంది అని. నేను రివీల్ చేయలేను కాబట్టి. సో అంత క్యారెక్టర్ తీసుకున్న వెయిటేజ్ ఉంటుంది సార్. అసలు అమ్మాయి ఏంటి అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది అసలు మీకు కూడా అర్థం అవుతుంది, అసలు ఆడియన్స్ కూడా అసలు ఈ అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది అసలు అన్నట్టు. సో అది బాగా అనిపిస్తుంది. సూపర్. సార్ ప్రశాంత్ వర్మ గారు చూసి మీ ట్రైలర్ చూసిన తర్వాత నేను కూడా లవ్ స్టోరీ చేయాలని అన్నాడు. బెస్ట్ కాంప్లిమెంట్ నాకు తెలుసు, ఎందుకంటే అంత మంచి డైరెక్టరు ట్రైలర్ చూసి అంత కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఏముంటుంది అంత ఇంటెన్సిటీ ఏముంది సినిమాలో, అంత డెప్త్ ఏముంది? మాకు ఏది చూడలేదు, ట్రైలర్ అయితే చూసాం, టీజర్ అది బాగుంది, చాలా బాగుంది. మాకైతే హంటింగ్ అనిపించింది, చూడాలనిపిస్తుంది. ఏముంది ఇంకేమైనా చెప్పాలంటే మీరే చెప్పాలి. ఒక డైరెక్టర్ని అంత ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏమున్నాయి?
ఇట్స్ మోర్ లైక్ ఏ వన్ సైడ్ లవ్ స్టోరీ సార్. అంటే యూజువల్గా మనం ఎక్కడో బస్సులోనో రోడ్డు మీదనో ఒక అమ్మాయిని చూస్తాం సార్. చూసిన తర్వాత అమ్మాయి బాగుంది అని మనకు అనిపిస్తుంది. ఆబ్వియస్గా మనం ఏం చేస్తాము, ఇమీడియట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి డేర్ చేయం చెప్పడానికి. మనం మన ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో చెప్తాం, నాకు ఇట్లా ఒక అమ్మాయి నచ్చింది రా. ఇట్లా వీడే ఒకటి అల్లేసుకుని వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది, అటు పక్క ఏం జరుగుతుందో తెలియకుండా అనేది మెయిన్ కోర్ ఆఫ్ ద స్టోరీ. వాడు నమ్మింది నిజమా కాదా అనేది సినిమా సార్. ఓకే, ఏముంటుంది ఈ టైపులో జ్యోతి గారితో ఏం కామెడీ చేయించారు అక్కడ? తను ఇద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్లీ. జ్యోతి గారు ఈమె తనని మోసం చేసింది, తను ఇద్దరు కొట్టుకుంటారు ఈ అబ్బాయి. మీరేంటంటే మీరు లవ్ చేస్తారా? నేను లవ్ చెయ్యను చెప్తే వీళ్ళు నన్ను తిట్టేస్తారు. అవునా? రేటింగ్ చూడండి, నేను ఏంటనేది అప్పుడు తెలుసు. స్టోరీ ఎక్కువ రివీల్ చేయొద్దు అంటే ఇంకా అవి అసలు మొత్తమే రివీల్, అసలు ఏం మాట్లాడుకుంటుంది. సూపర్, ఫస్ట్ టైం అమ్మాయికి. ఓకే సార్ బాలకృష్ణ గారు ఏంటి ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు ఎక్కడ? హిందూపురం కాన్స్టిట్యున్సీ అనే లేకపోతే మీరు ఆయన ఫ్యానా? సార్ ఆబ్వియస్లీ బాలయ్య బాబు గారు, ఎవరు బాలయ్య బాబు గారు ఫ్యాన్ కాదు సార్. ఓకే, ప్రతి ఒక్కరు బాలయ్య బాబు గారు ఫ్యానే. అండ్ ఆఫ్ కోర్స్ మా హిందూపురం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కాబట్టి మాకు పర్సనల్ ఒక ఫీలింగ్ ఉంటుంది ఆయన మీద. ఆల్సో ఆయనకి మేము ఇక్కడ లోకల్ కుర్రాళ్ళందరూ చేరి ఒక సినిమా తీస్తున్నారని చెప్తేనే ఇట్లా పిలిపించుకుని ఆయనే ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు సార్. సో చాలా బాగా అనిపించింది మాకు, చాలా సపోర్టివ్ ఉన్నది మాకు. ఏం మాట్లాడారు సార్ ఆయన ఫస్ట్ లుక్? సార్ ఈజ్ వెరీ స్వీట్ సార్, వెరీ స్వీట్. బాలయ్య బాబు అంటే బయట ఏదైనా కొంచెం హార్ష్గా మాట్లాడతారు అట్లా ఏమైనా ఉంటుందేమో కానీ హీ సో కైండ్ అండ్ స్వీట్. పిలిచి బాగా మాట్లాడారు. లవ్ రెడ్డియా, ఈ టైటిల్స్ చాలా కొత్తగా పెడతారమ్మా ఇప్పుడు మీరు అది అంటున్నారు. అదే నేను సమరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి అలా ఉన్నా, ఇప్పుడు మీరు లవ్ రెడ్డితో వస్తున్నారా కైండ్ ఆఫ్ మాట్లాడారు సార్. సూపర్. యా, శ్రావణి గారు ఏంటి ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏముంటాయి సినిమాలో? మీకు కొన్ని సీన్స్ చాలా ఛాలెంజింగ్ ఉంటాయి, అటువంటివి ఏమి ఉన్నాయి, ఎలా ఉంటాయి? సీన్స్ అయితే ఫస్ట్ వర్క్షాప్ చేసాము. అండ్ ఏం ఎమోట్ చేయాలని స్మరణ చెప్పేసేవాడు ఫస్ట్, ఇది క్యారెక్టర్ నాకు ఇలా ఉండాలి ఇలా అనేసి. నాకు సీన్స్ చేయడానికి నా సీన్స్ తర్వాత మళ్ళీ నేను తిని యాక్ట్ చేస్తుంటే నేను పోర్ట్రేట్ చేయాలి కదా, ఏమంటారు దాన్ని, ఏంటి సజెషన్లో చేయాలి కదా, అప్పుడు ఇంకా కష్టమయ్యేది సార్. ఈయనకి మళ్ళీ నేను అదే ఎమోషన్తో అది ఫ్రెండ్స్ కదా, మూడ్లో ఉండును కదా అలా చేసేవాళ్ళం కదా. అంటే నాకు అన్ని సీన్స్లో కన్నా క్లైమాక్స్లో కొంచెం అనిపిస్తుంది సార్, కష్టం అనిపించింది. చెప్పలేను సార్ అది. సార్ ఇవాళ ఉన్న రోజుల్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలే బాగోకపోతే మ్యాట్నీకి ఆడియన్స్ ఉండట్లేదు. మీరు కొత్త ప్యాడింగ్, థియేటర్లో మీ పోస్టర్ కనపడితే పోస్టర్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక మీ ట్రైలర్ మాట్లాడాలి, ట్రేజర్ మాట్లాడాలి, పోస్టర్ మాట్లాడాలి. ఇటువంటిది ఆడియన్స్ని పుల్ ఎలా చేయగలరు అంటే మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? మా సాంగ్స్ ఉన్నాయి సార్. యూజువల్గా ఎప్పుడు సినిమా ప్రమోషన్స్ ముందు సినిమా రిలీజ్ ముందు టీజర్ ట్రైలర్ సాంగ్స్, మా సాంగ్స్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో సిద్ శ్రీరామ్ గారు, కైలేష్ ఖేర్ గారు, నెక్స్ట్ లిరిక్స్ అనంత్ శ్రీరామ్ గారు, కృష్ణకాంత్ గారు, ఇట్లా ఆల్మోస్ట్ బిగ్ టెక్నీషియన్స్ రాశారు, పాడారు, చాలా బాగా వచ్చినాయి. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, కోయిలమ్మ సిద్ శ్రీరామ్ గారు పాడింది, కళ్యాణ్ నాయక్ మ్యూజికల్ అది. సో చాలా బాగా వచ్చింది. మేము యూస్ టు టాక్ ఇది ఖచ్చితంగా ఇది ఒక 100 మిలియన్ సాంగ్ అని, ఎప్పటికైనా 100 మిలియన్ రీచ్ అవుతుంది అని. సాంగ్ నేనేమో కోయిలమ్మ పాట 100 మిలియన్ కొడుతుంది అని, మనోడేమో రేపు రిలీజ్ అవుతుంది సార్ అబద్ధం అనే సాంగ్. సో అది కైలాష్ గేర్ గారు పాడారు, ఆ సాంగ్ 100 మిలియన్ కొడతారని. సో అంటే చిన్న బ్యాంటర్ ఉండేది నాకు తనకి, నా పర్సనల్ ఫేవరెట్ ఇదినట్టు, తన పర్సనల్ ఫేవరెట్ ఇదినట్టు. బట్ మ్యూచువల్గా రెండు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ సార్. ఈ రెండే కాదు, మిగతా సినిమాలో ఉన్న ఇంకా మిగతా 3 సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో మావాడు చెప్పినట్టు ఈ ఆల్బమ్ ఏదైతే ఉంది లవ్ రెడ్డి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది ఖచ్చితంగా, దానిలో నో డౌట్. అండ్ సన్నీ, ప్రిన్స్ హెన్రీ అని మ్యూజిక్ డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చేసారు. తీసుకొచ్చారు ఆయన సన్నీ, ప్రిన్స్ హెన్రీ, సన్నీ అని మేము నిక్ నేమ్ పిలుచుకుంటాము. ప్రిన్స్ హెన్రీ అని ఆయన స్క్రీన్ నేమ్. సో తను ఇంతకుముందు తమన్ గారి దగ్గర ప్రోగ్రామర్, తమన్ గారి అనుప్రభ సార్ ఆయన డెబ్యూ సినిమా. సో ఎక్స్ట్రాడినరీ వర్క్ అసలు. సినిమా ఆర్ఆర్ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ సార్. ఇది ఎక్కడ మీకు కొత్త వాళ్ళ సినిమా అని అనిపిదు, ఆయన సినిమాకి వేరే లెవెల్ కలర్ ఇచ్చాడు. ఎక్స్ట్రాడినరీ వర్క్. ఐ థింక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారు, పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటారు, డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు సార్. సూపర్. అంజన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, నో డౌట్. హీరోయిన్ గురించి, నా గురించి, మిగతా ఆర్టిస్టుల గురించి, డైరెక్టర్ గురించి, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి సన్నీ. ఆర్ఆర్ అయితే కొట్టేశాడు సార్, మామూలుగా ఉండదు. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్.
అంతే వాళ్ళ పెద్ద పెద్ద వేరే అనుకోకు, వాళ్ళ పెద్ద పెద్ద హీరోల మీద బడ్జెట్ పెడుతుంటేనే రిటర్న్స్ రావట్లేదు. అటువంటిది న్యూ ఫేస్ నీ మీద బడ్జెట్ పెట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉందో కైలాష్ కేర్ కానీ ఒక సాంగ్కి 8 లక్షలు తీసుకుంటాడు ఆయన. ఈయన జిఎస్టీతో కలిపి 9 లక్షలు తీసుకుంటాడు సిద్ శ్రీరామ్ విత్ జిఎస్టీతో. ఇవన్నీ బడ్జెట్సే, ఇవన్నీ మామూలుగా రావు, రిటర్న్ రావు ఏమాత్రం తేడా కొట్టినా కూడా. సినిమా కూడా నాకు తెలిసి లావిష్గా తీసారు ఈ విజువల్స్ ఏం చూస్తాను. నీ మీద ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు ఆడియన్స్ వస్తారా లేకపోతే వర్కౌట్ అవుతుంది ఎప్పుడైనా భయం అనిపించిందా నీకు? సార్ ఇనిషియల్గా వాళ్ళని తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే అరే మనం ఎవరికి తెలియదు, సినిమా చూడాలి అంటే మనల్ని తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు సాంగ్ పరంగా ఇప్పుడు సిద్ శ్రీరామ్ గారు అంటే అందరికీ తెలుసు, సో ఆయన తీసుకుంటే మనకి వెళ్తుందని ఒక ఉద్దేశము. కైలాష్ కేర్ గారు అండ్ ఆల్సో సాంగ్కి యాప్ట్ అవ్వాలి. ఊరికే ఏదో తీసుకుంటే అది అందరూ అలానే చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఏంటంటే సాంగ్కి సూట్ అవ్వాలి, యాప్ట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం సిచ్యుయేషన్ కూడా మనకి బాగుండాలని చెప్పి సింగర్స్ని తీసుకున్నాం సార్. అండ్ బడ్జెట్స్ వైజ్గా అయితే ఒకటే సార్, సినిమా బాగుంటే వస్తుంది, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. సినిమా బాగుంటే హిట్ అవుతుంది, లేదంటే పోతుంది. నేను సినిమా అక్కడ చూడండి సార్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు. అంటే బడ్జెట్స్ కొంచెం మనకు టైట్ అవుతున్న కొద్దీ ఇంకో కజిన్ యాడ్ అవుతాడు. సో ఈ సినిమాలో ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఉంటుంది సార్. లవ్ రెడ్డి క్యారెక్టర్కి చాలా సపోర్టివ్ ఉంటుంది. వాడు లవ్ చేస్తున్నా అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారు వాడికి. అలానే నేను సినిమా చేస్తున్నా అని చెప్తే నా కజిన్స్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ మొత్తం సపోర్ట్ చేస్తారు సార్. హీరో చూసుకోవాలి అంతే. యా సో అదృష్టమే సార్. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ పీపుల్ అరౌండ్ మీ. చాలామంది చెప్పాను కదా కజిన్స్ అండ్ ఫ్రెండ్స్. సో అదే చెప్తున్నా కదా, సినిమాలో ఉంటుంది సార్ యూజువల్గా అంత సపోర్ట్ నార్మల్గా బయట ఎవరు చేయరు. సో నాకు అలాంటి ఫ్యామిలీ ఉన్నందువల్ల, నాకు అలాంటి కజిన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు ఉన్నందువల్ల ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అలానే సపోర్ట్ చేశారు సార్. సార్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరిగిన రిలీజ్ కర్ణాటక సార్ ఏం జరుగుతుంది సార్? కొంచెం చిన్న లిటిల్ బిట్ చెప్పండి. ఇది లవ్ స్టోరీనా? లవ్ స్టోరీ సాడ్ ఎండింగ్ ఏనా? అది తెలియదు సార్. చూడాలి 18 చూడాలి సార్. కన్నడలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అది కన్నడ కూడా ఉంటుంది సార్, బట్ నాట్ ప్యారలల్ రిలీజ్. ఒక 2 weeks గ్యాప్ తీసుకొని అక్కడ స్ట్రాంగ్గా ప్రమోట్ చేద్దాము ఈ సినిమాని. ఇక్కడ ఎట్లా చేస్తున్నాం అక్కడ కూడా అంతే రేంజ్లో చేద్దాము. ఎందుకంటే షార్ట్ టైం ఉంది, అక్కడ అవైలబుల్ ఉండలేము. అక్కడ ఏదో టెంపరీగా రిలీజ్ ఫార్మాలిటీకి రిలీజ్ చేయలేము. సో గ్యాప్ తీసుకొని చేద్దాము అనిపించింది. ఎందుకు అట్లా ఓన్లీ కన్నడ వరకు ఎందుకు తీసుకోవడం? అంటే సార్ మాకు ఎవరైతే ఉన్నారో మా అందరికీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరికీ కన్నడ వచ్చు సార్. ఓకే. ఎందుకంటే ఆ బార్డర్లు ఆ స్లాంగ్ కావాల్సిన తీసుకున్నాం కదా. సో కొంచెం బెంగళూరు నుంచి థియేటర్ ఆర్టిస్టులు వీళ్ళందరినీ తీసుకున్నాం. సో వాళ్ళ కన్నడ వచ్చు కాబట్టి. అండ్ షూట్ చేసిందంతా ఆ బార్డర్ కదా సార్, ఆంధ్ర కర్ణాటక, హిందూపురం, మళ్ళీ బాగేపల్లి ఇటు సైడ్, చిక్బలాపూర్ ఇటు సైడ్ షూట్ చేసాం కాబట్టి. సో లొకేషన్స్ వైజ్గా వాళ్ళకు కూడా చాలా రిలేటబుల్ ఉంటుంది, చాలా అథెంటిక్గా వాళ్ళ సినిమాలనే ఫీల్ అవుతారు ఇది కూడా. సో మనకి ఎంత కొత్తగా ఉంటుంది, వాళ్ళకి ఎంత కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. సో మనకేంటంటే ఇప్పుడు 2 weeks ఉంది మాకు, ఇప్పుడు 2 weeks కూడా లేదు బేసికలీ. సో ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి కుదరదు. అండ్ అక్కడ కూడా ప్రాపర్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. ఏదో నామక వస్తే రిలీజ్ చేస్తే బాగోదు అని చెప్పి అది కొంచెం లేట్ పెట్టుకున్నాం సార్. ఓకే, సూపర్. షార్ట్ ఫిల్మ్ చేయటం వేరు, ఫీచర్ ఫిల్మ్ చేయటం వేరు. ఆయన షార్ట్ ఫిల్మ్ తీశారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, అంతా బాగానే ఉంది. ఆ ప్లాట్ఫామ్ వేరు. ఫీచర్ ఫిల్మ్ వచ్చేపాటికి ప్లాట్ఫామ్స్ వేరు, చాలా టైట్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఏమాత్రం లూజ్ వచ్చినా ఇవాళ ఆడియన్స్ కట్టేటువంటి అంత ఈజీ ఏం కాదు. ఆడు షార్ట్స్లో, రీల్స్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడు. మీకు ఏదైతే కథ చెప్పాడో అలాగే తీశాడు డైరెక్టర్ గారు, స్మరణ్ గారు? తరకిన బాగా తీశారు. అదే అందరూ అలా చెప్తారు రిలీజ్ ముందు. చెప్తున్నా నిజంగానే బాగా తీశారు. అంటే ఎవరైనా ఒక్కరు ఇప్పుడు లవ్ చేశారు, తిని ఇప్పుడు ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడంటే ఇప్పుడు మనం అవుట్ సైడ్ చూసినా ఒక్కసారి 2 సార్లు లేదా 1 year 2 years అలా ట్రై చేసి వదిలేస్తారు చాలామంది. ఓకే నాకు వర్కౌట్ అవ్వలేదో, లేదా అమ్మాయి ఒప్పుకోవట్లేదో, లేదా ఫ్యామిలీలో. బట్ ఈ క్యారెక్టర్ అంటే బియాండ్ వెళ్ళి ఆ లవ్ కోసం ఎంత చేస్తారో అలా గ్రిప్పింగ్గా చెప్పాడు నాకు. అలానే తీసి. ఓకే, సూపర్. మీరేం చెప్తారు మీ ఫ్రెండ్ గురించి? అంటే అట్లా ఒక ఉదాహరణ చెప్పండి. అంటే నాకు సినిమా ఇలా ఉండాలంటే అలానే ఉండాలి. ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ డీటెయిలింగ్ అండ్ ఆల్. సో నాకు ఈ సీన్ ఇలా కన్సీవ్ చేయాలంటే ఇలానే కన్సీవ్ చేయాలి, నాకు ఇది కావాలంటే ఇలానే కావాలి. కొంచెం అది నెగిటివ్ అవుతుందేమో తెలీదు, కొంచెం డిలే అవ్వడానికి కూడా ఆ మొండితనమే రీజను. సినిమా బాగా రావడానికి కూడా ఆ మొండితనమే రీజన్. అది October 18th సినిమా చూస్తే మీరే చెప్తారు సార్. స్మరణ్ గారు చాలా నమ్మకాలు పెట్టున్నారు మీ మీద, ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, మీ మిత్రుడేమో మీ మీద నమ్మకం పెట్టాడు. ఏం చేస్తారు 18th వాళ్ళకి మీరు ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిన టైంకి వాళ్ళు పెట్టే డబ్బులకి న్యాయం జరుగుతుందా లేదా? 18th గిఫ్ట్ ఇస్తా అంతే. అంటే నేను చెప్పాలి సార్ దాని గురించి.
100% సినిమా డెలివరీ చేశారు సార్. నాకు డౌట్ లేదు. నేను చెప్పే కదా మొండోడు మురుకుడు అని, దానివల్లే సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది. అంటే మేము ఎక్కడైనా నేను ఎక్కడైనా కాంప్రమైజ్ అవుదాం అనుకున్నా, లేదా ఇంకో చోట ఏదైనా కాంప్రమైజ్ అవుదాం అనుకున్నా కూడా, అంటే చాలాసార్లు డ్యూ టు ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల, లేదా ఇంకో టైం కన్స్ట్రెంట్ వల్ల, లేట్ అయిపోతుందన్న రీజన్ వల్ల కొన్నిసార్లు నేనైనా, అంటే నాకు కూడా ఎప్పుడు లేదు ఏదో చుట్టేసేద్దాం అనేది ఎక్కడా లేదు సార్. బాగా చేయాలన్నది. బట్ ఎప్పుడో మనం ఒక ఫ్లిప్ అవుతాం అలాగా. ఆ ఫ్లిప్ మూమెంట్లో కూడా ఎప్పుడు లేదు స్మరణ, లైక్ బాగానే చేద్దాం, ఇలానే చేద్దామని. సో అది థియేటర్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది సార్. ఆయన సినిమా చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలి సార్. నేను ఓన్లీ సినిమానే చూసుకుంటే డబ్బులు చూసుకోలేదు ఈరోజు. సార్ అయితే వాళ్ళు వెళ్ళే టైంకి డబ్బులకి న్యాయం జరుగుతుంది అంటారు? 100% పక్కా డౌట్ లేదు. ఆల్ ది బెస్ట్ సార్ టీమ్కి. ఇది లవ్ రెడ్డి టీంతో చిట్చాట్. ఆ సినిమా అయితే చాలా బాగుంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది, రియల్ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. మీరు వెళ్ళే పెట్టే డబ్బులకి టైంకి న్యాయం అయితే జరుగుతుంది, చాలా ఇంటెన్స్గా తీసామని చెప్తున్నారు. మీకు వీలుంటే 18న లవ్ రెడ్డి చూడండి, మీ డబ్బులు మీ టైం రెండు వేస్ట్ కావు.